హాయ్ నమస్తే అండి. మన గోంగూర చూసారా, ఇది మంచి గోంగూర అంటే తెల్ల గోంగూర. దీన్ని పులిహార గోంగూర కూడా అంటారు. నేను మునుపు ఇది అట్టపెట్టెలో వేసాను కదండి, అదే అట్టపెట్టెలో అట్లానే ఉంచాను. ఎందుకులే తీసేద్దామని. కానీ వర్షం పడ్డాక మా చినుకులు పడి ఆ విత్తనాలు దాంట్లోనూ పడి మలిసినాయండి. ఎందుకు తీసేయటం అని ఉంచాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కానీ లిక్విడ్ ఇస్తున్నాను కదా, వాటితో పాటు మొక్కలతో పాటు దీనికి కూడా పోస్తున్నాను. అందుకే చూడండి ఎంత బాగుందో. గోంగూర అయితే తెంపుకుందాం. ఇదిగో మనం తెంపాం కదా, ఇది సరిపోద్ది, మాకైతే సరిపోద్ది. చేపలేసి చేపల గోంగూర వండుతానండి, సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎందుకంటే వర్షాలు ఈ మధ్య వర్షాలు లేవు కదా, బాగానే ఉంటుంది. బాగా వర్షాలు మంచు కురిసేటప్పుడు కొంచెం దీంట్లో పులుపు తగ్గిద్ది. ఇప్పుడు వర్షాలు ఏముండయండి, మొన్న ఎప్పుడో కురిసింది కొంచెం, అంతే అయిపోయింది. వర్షాలు కూడా లేవు కాబట్టి సరిపోద్ది పులుపు. మనం చేపలు కానీ రొయ్యలు కానీ వేసి వండుకున్నామంటే సమపాలల్లో ఉంటుంది, పులుపు బాగుంటుంది. ఎర్ర గోంగూర అంటే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది. ఇదైతే సరిపోద్ది మనకి పులుపు. మనం రొయ్యలైనా చేపలైనా వేసి వండుకున్నా, పచ్చడి నూరుకున్నా బాగుంటుంది. పచ్చడి నూరుకుంటే కొంచెం సాలదు అనుకున్న వాళ్ళు, కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం చింతపండు వేసుకున్నా సరిపోద్ది. రొయ్యల గోంగూరకి అయితే సరిపోద్ది, బాగుంటుందండి, బాగా రుచిగా ఉంటుంది. అంతేనండి, బాయ్.